ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జోస్ కిచెన్. దిస్ ఇస్ జోష్న. ఇవాళ మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి గులాబ్ జామున్. ఇలా చేసి చాలా సాఫ్టీగా జ్యూసీగా ఎలా చేయాలో నేను చెప్తాను. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మరి. ఫస్ట్ అయితే 2 గులాబ్ జామున్ ప్యాకెట్స్ తీసుకున్నాను. వాటిని కట్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. గిన్నెలో వేసుకున్న తర్వాత దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ మైదా పిండి యూజ్ చేయండి. మైదా పిండి ఎందుకంటే గులాబ్ జామున్స్ క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వస్తాయి. బాగా మిక్స్ చేయండి. తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ బాగా సాఫ్ట్గా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని కవర్ చేయండి ప్లేట్తో. తర్వాత షుగర్ సిరప్ కోసం ఒక తపాలు పెట్టుకోండి. హీట్ చేస్తూ దాంట్లో 3/4 kg షుగర్ పడుతుంది 2 ప్యాకెట్స్కి. షుగర్ ఎంతైతే వేసామో దానికి అంతే ఈక్వల్ అమౌంట్స్లో వాటర్ కూడా వేసుకోవాలి. వాటర్లో షుగర్ అంతా కరిగిపోయేదాకా ఉంచాలి. తర్వాత ఇలాచీ వేయాలి. ఇలాచీ వేసిన తర్వాత ఒక 10 to 15 minutes దాకా బాయిల్ చేయాలి. మధ్య మధ్యలో మీరు టెస్ట్ చేసుకుంటూ ఉండండి షుగర్ టేస్ట్ చేసి. షుగర్ వాటర్లో బాగా కరిగిన తర్వాతనే మనకి స్వీట్ టేస్ట్ బాగా తెలుస్తుంది. తర్వాత మనం మూత పెట్టుకొని ఉంచిన పిండిని తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. దాని తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకొని రౌండ్ ఉండలు చేసుకుంటూ ఉండాలి. బాగా సాఫ్ట్గా చేయాలి ఉండలు చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. గులాబ్ జామున్ క్రాక్స్ లేకుండా రావాలంటే అన్నీ ఒకేసారి చేసుకోకుండా ఒకదాని తర్వాత ఒకటి చేసిన వెంటనే ఫ్రై చేయండి. అప్పుడు మీకు క్రాక్స్ ఉండవు. ఇప్పుడు మీడియంలోనే ఉంచండి. ఇంకా సిమ్లో పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే లోపల బాగా వేగాలి. సో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి. బాగా బ్రౌన్ కలర్లో వచ్చేటప్పటికి ఫ్రై చేయండి. వేగిన తర్వాత పక్కనే ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసుకోవాలి వాటిని వెంటనే. అంతే ఫ్రెండ్స్, మన గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. కానీ దీన్ని వెంటనే తినకండి, నెక్స్ట్ డే తినండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఇంకా చాలా టేస్టీగా వస్తుంది. ఫ్రెండ్స్, గులాబ్ జామున్ని కప్లో సర్వ్ చేసుకొని దాంట్లో వెనిలా ఐస్ క్రీమ్ వేసుకొని తింటే మస్తు ఉంటుంది తెలుసా. మీరు ట్రై చేయండి.